నమస్తే అండి, వెల్కమ్ టు నిర్మలా వండర్స్. నేను మీ నిర్మలాని. మనకి బాడీలో బ్లడ్ తక్కువైనప్పుడు డాక్టర్స్ ఎక్కువగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోమని చెప్తుంటారు కదా. వాటిలో క్యారెట్, బీట్రూట్ జ్యూస్లా చేసుకొని తాగుతారు, అలాగే డైరెక్ట్గా కూడా తింటారు. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. మీకు టైం లేనప్పుడు ఎప్పుడైనా సరే ఒక్కసారి ఈ రెసిపీని చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే 4-5 రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. తీయగా క్రీమీగా చిరుపులుపు తలుపుతూ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసే టైం లేనప్పుడు ఒక బౌల్ నిండా కానీ ఇది తిన్నారంటే టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇందులో మనం కార్న్ఫ్లవర్ వాడుతున్నాం కాబట్టి నెలకి 1-2 సార్లు చేసుకొని తింటే సరిపోతుందన్నమాట. ముందుగా ఇక్కడ నేను కొన్ని బీట్రూట్ తీసుకున్నాను. వాటికి తల తోక కట్ చేసి పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదా, దాంతో ఇలా తురుముకోవాలన్నమాట. ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకున్న దానికంటే ఇలా తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకొని బీట్రూట్లోని పచ్చివాసన పోయేంత వరకు 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి బెంగాలీ వాళ్ళ రెసిపీ అండి. వాళ్ళు రెగ్యులర్గా ఇంట్లోకి కానీ ఏదైనా ఫంక్షన్స్ అయినా కంపల్సరీగా వాళ్ళకి కట్టా మీఠా చట్నీ అనేది చేసుకుంటారు. నేను ఒకసారి టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక పక్క వెజిటేబుల్, మరో పక్క స్వీటు, రెండు తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, క్రీమీగా తీయగా. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండులోంచి గుజ్జు తీసుకొని అది పోసుకున్నాను. అందులోనే 1 గ్లాస్ నీళ్ళు. ఇక్కడ నేను చక్కెరకి బదులు కలకండని మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా చేసుకున్నానండి. కలకండ అనేది మనకి రాళ్ళలాగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వేస్తే మిక్సీ పాడవుతుంది. అలాగే గిన్నెలో వేసినా కానీ ఉడికించేటప్పుడు అనేది తొందరగా కరగదు. సో అందుకని నేను కొద్దిగా క్రష్ చేసి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని 1 కప్పు వేసుకున్నాను. అది మన స్వీట్ మన ఇష్టం అండి. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 2 చెంచాల కార్న్ఫ్లవర్ని నీళ్ళల్లో ఉండలు లేకుండా కలుపుకొని అది కూడా ఉడుకుతున్న బీట్రూట్లో వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే చూసారు కదా, చిక్కబడి కలర్ అనేది చాలా బాగుంది, క్రీమీగా బాగా కనిపిస్తుంది కదా. దీన్ని జామ్లాగా అనుకోవచ్చండి, కానీ జామ్కి దీనికి చాలా తేడా ఉంది. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత కొద్దిసేపు చల్లార్చుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెంగాలీ రెసిపీ అయిన కట్టా మీఠా చట్నీ రెడీ. చల్లారేసరికి ఇంకా కొంచెం తిక్కుగా అవుతుందండి. దీన్ని మనము గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. డైలీ ఒక 2-3 స్పూన్లు తినొచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ టైంలో 1 కప్పు నిండా తిన్నా కానీ బాగుంటుంది. ఇదండి ఇవాళ రెసిపీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని. రెసిపీ ఎలా ఉందో చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియోలో చూపిస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందో చేసుకొని తింటే కూడా అంతే బాగుంటుందండి. నాకైతే చాలా నచ్చింది, అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. బాయ్ అండి. థ్యాంక్ యూ.